నిరాసకస్యాపి నతావదుత్సహే మహేశ హాతుం తవ పాద పంకజం వృషా నిరస్తోపి శిశుస్తనంధయో నజాతు మాతుశ్చరణౌ జిహాసతి. అత్యంత పవిత్రమైనటువంటి ఈ ఫాల్గుణ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ ఫాల్గుణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ ఫాల్గుణ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధనం. గోవిందుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనందరం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందవచ్చు. అందుకే గోవిందుడి యొక్క ఆరాధనం ఎంత గొప్పది అంటే చెప్తూ ఉన్నారు. ఒక్కసారి గోవిందుడి యొక్క ఆరాధనాన్ని చేసి గోవిందుడి యొక్క కైంకర్యంలో ఉండేటువంటి మాధుర్యాన్ని అనుభవించినటువంటి వాడెవ్వడూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ మాధుర్యాన్ని విడిచిపెట్టి వెళ్ళలేడు. దానికి చెప్తూ ఉన్నారు, నిరాసకస్యాపి నతావదుత్సహే. నిరాసకస్యాపి, ఏమాత్రము కూడా ఆసక్తి లేకుండా బలవంతము మీద వచ్చిన వాడైనప్పటికీ కూడా ఒక్క క్షణము గోవిందుని దర్శించుకొని ఆ దర్శనంలో ఉండేటువంటి ఆనందాన్ని, మాధుర్యాన్ని అనుభవించినటువంటి వాడు ఎవడూ కూడా తిరిగి వెళ్ళడానికి ఉత్సాహం చూపించడం. అంత గొప్పగా ఉంటుంది భగవత్ కైంకర్యంలో ఉండేటువంటి మాధుర్యము అంటున్నారు పెద్దలు. అందుకే అంటున్నారు, నిరాసకస్యాపి నతావదుత్సహే మహేశ హాతుం తవ పాద పంకజం. తవ పాద పంకజాన్ని, నీ యొక్క పాద పద్మములను విడిచి వెళ్ళడానికి ఎవ్వరికైనా మనసు వస్తుందా? రాదు కదా. దానికి ఒక ఉపమానం కూడా చెప్తూ ఉన్నారు, వృషా నిరస్తోపి శిశుస్తనంధయ నజాతు మాతుశ్చరణౌ జిహాసతి. వృషా నిరస్తోపి, ఆకలితో ఉన్నటువంటి బిడ్డడు ఏడుస్తాడు గట్టిగా. ఏడవగానే తల్లి వడివడిగా పరిగెట్టుకుని వచ్చి తన వడిలో ఆ పిల్లవాడిని పడుకొన పెట్టుకొని తన యొక్క స్తన్యాన్ని పంచి క్షీరమును తాగేస్తుంది. ఆ తాగిన తరువాత అమ్మయ్య వీడి ఆకలి తీరిపోయింది కదా అని చెప్పి మరలా తిరిగి తనని ఉయ్యాలలో పడుకోబెట్టి పని చేసుకోవడానికి వెళదాము అంటే మళ్ళీ ఏడుస్తాడు. మళ్ళీ మళ్ళీ ఏడుస్తూనే ఉంటాడు. కారణం ఏమిటి అంటే అతను ఏడుస్తున్నటువంటిది ఆకలితో కాదు, తల్లి ఒడిలో ఉండేటువంటి ఆనందాన్ని అనుభవించడానికి. తల్లి ఒడి కన్నా కూడా గొప్పదైన ఆనందదాయకమైనటువంటి స్థానము ఇంకేముంటుంది చంటి బిడ్డడికి. ఆ తల్లి ఒడి చంటి బిడ్డడికి ఎంత ఆనందాన్ని ఇస్తుందో మనలాంటి భక్తులందరికీ కూడా గోవిందుడి యొక్క సాన్నిధ్యం అంతకు మించినటువంటి ఆనందాన్ని ఇస్తుందంటున్నారు. కాబట్టి మనం నిరంతరము నిత్యము కూడా గోవిందుణ్ణి ఆరాధించడానికి మనందరం కూడా ఉత్సాహంతో ఎప్పుడూ కూడా ఉండాలి. అలా భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్ణోః పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే అనేటువంటి గొప్పదైనటువంటి విఖనో మునీంద్రుల వారి యొక్క మాటలని మనందరం కూడా గుర్తుంచుకుని గోవిందుణ్ణి ఆరాధిద్దాం. గోవిందుడి యొక్క కైంకర్యంతో ఈ ఫల్గుణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.